నిన్న ప్రకటించినటువంటి డిసిసి కమిటీలలో నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షునైనటువంటి బాధ్యతను అందించినటువంటి ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్నిటికి మించి జానారెడ్డి గారు, రఘువీరెడ్డి గారు ప్రోత్సహించి వెన్నంటే ఉండి నిలిచి బాలునాయక్ గారు, అదేవిధంగా బిఎల్ఆర్ గారు, కొమర్రెడ్డి సోదరులు, అదేవిధంగా వేముల వీరేశం గారు, అదేవిధంగా మందుల శ్యామేల్ గారు, చామల కిరణ్ రెడ్డి గారు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి ఈ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతను ఇప్పించడానికి మనకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ పేరుతోటి సామాజిక న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ సంకల్పంలో భాగంగా ఇవాళ నాకు ఈ జిల్లా అధ్యక్ష పదవి మరి లభించింది. ముఖ్యమంత్రి గారికి వారి నాయకత్వంలో ఇవాళ ఉన్నటువంటి మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా జిల్లా అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పానికి రేపు రాబోయే రోజులు ఇవి పూర్తయి మరి సాగునీరు కానీ తాగునీరు కానీ అందేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా. ముఖ్యమంత్రి గారు మరి నన్ను మరి ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. పార్టీలో ఇంత గురుతరమైనటువంటి బాధ్యతను అప్పగించి పార్టీ బలోపేతానికి పనిచేయమని మహేష్ కుమార్ గారు వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలను తూచా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతోటి మరి అమలవుతున్నటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, ఒక సన్నబియ్యం పథకం కానీ, కొత్త రేషన్ కార్డులే కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలే కానీ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, 200 ఉచిత యూనిట్లు కానీ, ఇవాళ 5 లక్షల పేరుతోటి మరి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కానీ, హైదరాబాద్ని డబల్ చేసేటువంటి కార్యక్రమాన్ని కానీ, పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణంగా అమలయ్యి మరి రాబోయే రోజుల్లో వీరందరికీ పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరబోతా ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి 2 చేతులు జోడించి మనవి చేస్తున్నా, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఒక బలహీన వర్గాల బిడ్డ, పేద బిడ్డ, విద్యార్థి ఉద్యమ నాయకుడి నుంచి వచ్చినటువంటి నాకు ఇంకా గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. ఓ పేదలకు దక్కేటువంటి బహుమానంగా భావిస్తున్నా, బీసీలకు దక్కేటువంటి బహుమానంగా భావిస్తున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏ బలహీన వర్గాల బిడ్డనైతే ఎంపిక చేసిండో, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకర్తకు అవకాశం ఇచ్చారో, ఇది రాబోయే రోజుల్లో కార్యకర్తలకు దక్కేటువంటి మరి నాందిగా భావిస్తా ఉన్నా. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. 2 సంవత్సరాల పాలనలో సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి చేరినాయి. మరి 3 సంవత్సరాల్లో ఇంకా అద్భుతమైనటువంటి ఈ ప్రజాపాలనలో మరి పేద ప్రజలకు, బడుగులకు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుంది. మళ్ళీ 2029లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు తప్పకుండా విజయం సాధించి మరీ ముఖ్యంగా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో బైక్ బై ఏదైతే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ గెలిచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బహుమానంగా ఇవ్వబోతున్నాం. నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. ఇది ఎవ్వరు కూడా మరి ఎంత పెద్ద యోధులు వచ్చినా ఇక్కడ ఓడించలేరు. ఇక్కడ రాజకీయ ఉద్దండులైనటువంటి జానారెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే మరి తెలుగు రాష్ట్రాలలోనే తనైనటువంటి శైలిలో పని చేసుకుంటూ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్న యోధుడు జానారెడ్డి గారి యొక్క మరి బిడ్డలుగా కొందరు బ్రదర్స్ రఘువీర్ రెడ్డి గారు నన్ను వెన్నంటే ఉండి మరి ప్రోత్సహించుకుంటూ రాజకీయాల్లో బలైన వర్గాలకు ఒక అవకాశం ఇవ్వాలని ఏదైతే రఘువీర్ రెడ్డి గారు, జయవీర్ రెడ్డి గారు, బాలునాయక్ గారు, మరి కొమరెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఇవాళ మరి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా అభివృద్ధి పేరుతోటి ముందుకు పోతా ఉన్నారో, అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, అన్నిటికి మించి యువకుడు నన్ను వెన్నంటే ఉండి మరీ ప్రోత్సహించిన మా వీరేశం అన్న కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. 100% ఇది కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు దక్కిన గౌరవంగా భావిస్తా ఉన్నా.